హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే ట్రైకోడర్మా గురించి తెలుసుకుందామండి. శిలీంద్రనాశిని మొక్కలకు ఎంతో ఉపయోగపడే ట్రైకోడర్మా గురించి తెలుసుకుందాం. ఓకేనా? ట్రైకోడర్మా అనేది మొక్కల పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు మొక్కలు వ్యాధులను అణిచివేసే సామర్థ్యం కోసం తోట పని మరియు వ్యవసాయంలో ఉపయోగించే ప్రయోజనకరమైన ఫంగస్ అన్నమాట ఇది. ఇది మన ప్లాంట్ బేస్డ్ ఫంగస్ అన్నమాట. దానికి ఎంతో ఉపయోగపడే ఫంగస్. మొక్కలకి ఉపయోగకరమైన ఫంగస్ అన్నమాట. ఇక్కడ ముఖ్య లక్షణాలు, ప్రయోజనాలు మరియు కుండీలలో ఎలా ఉపయోగించాలనే విషయం తెలుసుకుందాము. ట్రైకోడర్మా అనేది శిలీంధ్రాలు మరియు నెమటోడ్లు వంటి వివిధ రకాల మట్టి ద్వారా సంక్రమించే మొక్కల వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా సహజ జీవ నియంత్రణ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇది మొక్కల పెరుగుదలను పెంచడం ద్వారా పోషకాలను తీసుకోవడం మరియు వేరు వ్యవస్థ అభివృద్ధిని మెరుగుపరుస్తుంది మొక్క యొక్క. అలాగే ట్రైకోడర్మా పర్యావరణ అనుకూలమైనది, ఈకో ఫ్రెండ్లీ మరియు మానవులకు, జంతువులకు లేదా పర్యావరణ వ్యవస్థకి ఎటువంటి హాని కలిగించదన్నమాట. ట్రైకోడర్మా హానికరమైన వ్యాధికారక క్రిములతో పోటీ పడుతుంది మరియు వాటిని వ్యతిరేకిస్తుంది. మన తోటలో మొక్కలకు సోకే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నమాట. అలాగే ఇది మొక్కలు పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన మరియు మరింత దృఢమైన పెరుగుదలకు దారితీస్తుంది. మెరుగైన ఆరోగ్యకరమైన వేరు వ్యవస్థ ట్రైకోడర్మా మొక్కల అభివృద్ధికి, పెరుగుదలకు అవసరమైన బలమైన మరియు ఆరోగ్యకరమైన వేరు వ్యవస్థలను ప్రోత్సహిస్తుందన్నమాట. ట్రైకోడర్మాను ఉపయోగించడం వల్ల రసాయనిక పురుగుల మందులు మరియు ఎరువుల అవసరాన్ని తగ్గిస్తుంది. పర్యావరణ పరంగా స్థిరమైన తోట పని పద్ధతులను ప్రోత్సహిస్తుందన్నమాట. అలాగే తోట పని కోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రైకోడర్మా ఉత్పత్తిని బయట మార్కెట్లో ఈజీగా కొనొచ్చండి. అవి మనకి చిన్న చిన్న రౌండ్ బాల్స్లా దొరుకుతాయి. కణికల రూపంలో, పొడి రూపంలో కూడా దొరుకుతాయి, ద్రవ రూపంలో కూడా దొరుకుతాయి. అందుబాటులో వివిధ రూపాల్లో అందుబాటులో ఉందన్నమాట. అయితే నాటడానికి ముందు, ఏవైనా మొక్కలు నాటడానికి ముందు లేదా రీప్లాంట్ చేసే ముందు ట్రైకోడర్మా ఉత్పత్తిని మీ పాటింగ్ మట్టి లేదా తోట మట్టిలో కలిపితే తయారీదారు సిఫారసు చేసిన మోతాదును అనుసరించాలి. మొక్కలు బలంగా పెరుగుతాయన్నమాట. అలాగే ఎలాంటి శిలీంధ్రాలు వేరు వ్యవస్థని పాడు చేయకుండా ఇది చూసుకుంటుందన్నమాట. మట్టిలోనే కలియబెట్టి మనము రీపాట్ చేస్తాం కాబట్టి. మనం విత్తనాలు విత్తడానికి ముందు కూడా ట్రైకోడర్మాతో పూత పూయవచ్చు. అంటే విత్తన శుద్ధికి కూడా మనము యూజ్ చేయొచ్చు. తద్వారా నేల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి మొలకలను రక్షించవచ్చు. అంటే విత్తన దశలోనే మనం దీని ద్వారా పూతైనా పూయొచ్చు లేదా ట్రైకోడర్మా కలిపిన వాటర్లో సోక్ చేయొచ్చు. ఒక 10 అవర్స్ అలా సోక్ చేసి మనం విత్తుకుంటే ఆ విత్తన లోపాలన్నీ ఇది రూపుమాపుతుందన్నమాట. అలాగే క్రమానుగతంగా ట్రైకోడర్మాను వాడాలన్నమాట. ఇది నిరంతర వ్యాధి రక్షణ మరియు పెరుగుదల ప్రోత్సాహాన్ని నిర్ధారిస్తుంది. అయితే ట్రైకోడర్మా వృద్ధి చెందడానికి మరియు సమర్థవంతంగా పనిచేయడానికి తేమ చాలా అవసరం. కాబట్టి మన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పట్టాలన్నమాట. మొక్కల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి. వ్యాధి సంకేతాల కోసం మనం మొక్కలను ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి మరియు వాటి మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేస్తూ ఉండాలి. ట్రైకోడర్మా వ్యాధి నివారణకు చాలా తోడ్పడుతుందన్నమాట. అయితే దీన్ని నిల్వ చేయవచ్చా? ట్రైకోడర్మాని ఎలా నిల్వ చేయాలి అంటే ట్రైకోడర్మా ఉత్పత్తులను చల్లని పొడి ప్రదేశంలో ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దూరంగా ఉంచాలన్నమాట. మన ఇంటి తోట మరియు కుండీలలో ట్రైకోడర్మాను వాడటం ద్వారా మొక్కలను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు మరియు రసాయనాల జోక్యాల అవసరాన్ని తగ్గించవచ్చు అన్నమాట. ఇదండి ట్రైకోడర్మా గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. ట్రైకోడర్మా న్యాచురల్ శిలీంద్ర నాశిని కాబట్టి అది మొక్కలకు కానీ ఎన్విరాన్మెంట్కి కానీ అది ఫ్రెండ్లీగా పనిచేస్తుంది. సేంద్రియ శిలీంద్రం అన్నమాట. ఇది
ఫంగస్ ఇది. మొక్కకి ఎంతో ఉపయోగపడే ఫంగస్ అనమాట. దీన్ని తప్పకుండా ప్రతి ఎరువుల షాప్‌లో ఇది ఆన్‌లైన్‌లో గూడా ఈజీగా దొరుకుతుంది ట్రైకోడర్మా. కాబట్టి సూడోమోనాస్ కూడా దాని గురించి కూడా నేను వేరే వీడియో చేసి పెడతాను. ఇదైతే ట్రైకోడర్మా గురించి అండి. వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్‌ని 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.